12 మంది శిష్యులు ఉన్నారు. మరి ఆ 12 మంది శిష్యులు ప్రతి ఒక్కొక్కరికి గుంపు అంటే ఒక కూర్చునేటువంటి వాళ్ళని కూర్చుండేటువంటి 5,000 మందికి పంచిపెట్టే మామూలు ప్రయాసం, ఎంతో పెద్ద ప్రయాసం. వాళ్ళందరికీ కూడా 12 మంది మాత్రమే పంచిపెట్టారు. 12 మంది పంచిపెట్టాక ఇంకా ఎస్ఐ వారికి పని పెట్టారు. ఏం పని పెట్టారు? ఎవరు చెప్తారు? 12 మంది శిష్యులకు పంచి పెట్టడం వారంటే తిరిగి వారికి ఇంకొక పని పెట్టాడు. హృదయకాలంలో మీరు తిన్నటువంటి పుస్తకాలు మీరే పడేసారు కదా, ఎవరికి మీరే మీ దగ్గర నుంచి. కానీ యేసయ్య తన 12 మంది శిష్యులకు వారు తిన్నటువంటి మిగిలినటువంటి ముక్కలన్నీ కూడా ఏది కూడా వ్యర్థము కాకుండా అన్నీ ఏరబెట్టేసి అవి ఏరిన తర్వాత ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 5 ఎంతమ్మా? 12 కంపెనీలు. అది పడిపోయినటువంటి ముక్కలు కూడా లేదా ఏది కూడా వ్యర్థము కాకుండా వారిని ఏరబెట్టేసి అన్ని తీయనే చెప్పాడు. ఏది కూడా వ్యర్థము కాకూడదు. మరి ఆ విధంగా కాలంలో చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కటి కూడా మీరు దేవుడు అది వేరు పారేసుకుంటారు. మరి మీ హృదయంలో బలపరుస్తారు. తిరిగి దీనికి మీరే సాక్షులు, దీనందరికీ మీరే సాక్షులు. అయ్యగారు చెప్పినటువంటి వాక్యం ఒకరోజు యేసయ్య అడుగుతారు, మీరు నడిచారా? నా సేవకునికి పంపించారు, నా సేవకునికి పంపించారు. వారు చెప్పిన మాట మీరు విన్నారా? దాని ప్రకారంగా నడిచారంటే ఏమంటారు? విన్నటువంటి వాక్యం వినాలి, గ్రహించాలి, దాని అనుసరంగా నడిచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన లెక్క అడుగుతూ ఉంటే, మీరు చెప్తూ ఉంటే మరి మీ